హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారు కదా? ఒక పాట పాడుకుందాము. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములో కంటి పాపవలే కాచి, ఆ దీవారాత్రములో కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులలో మేలు అన్నది కరువైపోతుంది, సహాయం అన్నది దొరకట్లేదు. మరి ఎక్కడ చూసినా కరువు కాలము, ఆర్థికమైన ఇబ్బందులు, సమస్యలు, కుటుంబంలో సమాధానం లేని పరిస్థితులలో ఉంటున్నప్పుడు యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. యేసునాథుని మేలులు తలసి స్తోత్రం చెల్లించుదాము, స్తుతి గానం పాడుదాము. మరి నీ కుటుంబంలో, నా కుటుంబంలో ఉన్న సమస్యల్ని బట్టి ఒక్కసారి దేవుని వైపు ఎందుకు తేరి చూడకూడదు? దేవుడు మనతో ఉన్నవాడు కదా, నిత్యం ఉంటున్నాడు కదా, ప్రతి మేలును కూడా, ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. అయినప్పుడు కూడా మనము దేవుని పెడచోను పెడుతున్నాము, మనుషులకు ఇలువిస్తున్నాము, కానీ దేవునికి స్థానం ఇవ్వలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవిత యాత్రలో, మన ఉరుకు పందెంలో, మన జీవిత పోరాటంలో, సమస్యలలో, ఆర్థికమైన ఇబ్బందులలో, ఈ పోరాటాలలో, అనారోగ్యాలలో కావచ్చు, అప్పుల బాధలలో కావచ్చు, బిడ్డల విషయాలలో కావచ్చు, భార్యాభర్తల సమాధానం విషయాల్లో కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా సమాధానం లేకుంటున్నవా? నీకు దేవుడు చేసిన మేలు దీన్ని నిన్ను మర్చునా విడువనా? నిన్ను విడువను విడబాయనని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు కదా. నువ్వెందుకు చింతించుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? దేవుని వైపు చూడు. ఒకవేళ దేవుడు నీకు సహాయం చేస్తుంటే నువ్వు చూడలేని పరిస్థితులు ఉన్నవా? మేలును కూడా నువ్వు పొందలేకపోతున్నావా? ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈరోజు మనం ఈ సజీవ లెక్కలు ఉన్నాము, ఇంతవరకు ఈ పేరు ప్రతిష్టలతో ఉన్నామని అంటే అది దేవుడు కృప కాదంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం నుంచి మనల్ని రాత్రి కాలమందు నిద్ర వరకు మనల్ని కాపాడిన దేవుడు, కాపాడిన దేవుడు, ప్రతి పనులలో, ప్రతి ప్రయాణాలలో, ప్రతి అవసరతలలో తోడై ఉన్న దేవుడు ఇక మీదట నీకు ఎందుకు తోడుండడు? ఎందుకు దిగులు చెందుతున్నావు? ఏంటి నీ భయం? అసలు ఏంటి నీ ఆందోళన? ఏంటి నీ గుబులు? ఎవరిని చూసి భయపడుతున్నావు? నువ్వు నమ్మిన దేవునికి భయపడట్లేవు, కానీ మనుషులకు ఎందుకు భయపడుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడు కదా, సర్వశక్తిమంతుడు కదా, భూమిని ఆకాశంను సృజించిన వాడు కదా. అవును అంటే అవునవుతుంది, కాదంటే కాదనే దేవుని పట్టుకొని, మరి అలాంటి దేవుడు నీతో ఉన్నప్పుడు నీకు దిగులేలా? ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, నీ దిగులంతయు ఆయన పాద సన్నిధానంలో పెట్టు. మరి రేపు విశ్రాంతి దినము, పరిశుద్ధమైన దినము, ఆయన పాద సన్నిధానంలో ఒకవేళ నీకున్న చింత యావత్తు ఆయన దగ్గర పెట్టినట్టయితే నీకు విడుదలనిచ్చువాడాయనే, నిన్ను ఆదుకునేవాడాయనే, నీకు మనోనేత్రాలు తెరవబడి, హృదయం తెరవబడి, హృదయాంతరంగంలో ఉన్న వేదన, బాధ అంతయు తీసివేసి నువ్వు దేవుని వైపు ఒక్కసారి తేరి చూసినట్టయితే దేవుడికి మహిమకరంగా, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు రా, మందిరంలోకి రండి, మందిరంలో ఆరాధిద్దాం, దేవుని మహిమపడతాం. మన అవసరతల నిమిత్తం, దేవుని అవసరత కాదు, నీ అవసరత నిమిత్తం మందిరానికి రా. నీకున్న ప్రాబ్లం బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న సమస్యను బట్టి మందిరంకి రా. దేవుడు ఎందుకు నీ పక్షంగా ఉండడో చూద్దాం. మాట ఇచ్చినవాడు నమ్మతగినవాడు. ప్రేమైన దేవుని కుమారుడు,
ఒక్కసారి మరి ఈ ఆదివారము మరి మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? ఒకవేళ గుడికి వెళ్ళలేకపోతున్నావా, గుడికి వెళ్ళు. ఒకవేళ గుడికి రాలేకపోతున్నావా, రా. దేవుని అద్భుతమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించుటకే ఒక దినము మరి విశ్రాంతి దినం ఇచ్చిండు. అది మరి ఆదివారం నాడు మనమైన మందిరంలో కూడుకొని మన సమస్యలు చెప్పినట్టు అది ఉంటే మనకు పరిష్కారం చేయవాడైనే. మరి ఒక డాక్టర్ దగ్గరికి లేక ఒక బంధువు దగ్గరికి వెళ్ళి మన సమస్యలు ఏ రీతిగా చెప్పుకుంటామో ఆ రీతిగా మందిరానికి వచ్చినప్పుడు మన సమస్యలు చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అటువంటి దేవుణ్ణి మన యొద్దుంచుకొని మనకి చింతేలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మీద ఎవరు శాశ్వతం కాదు, ఎవరు శాశ్వతం కాదు. వెనక ముందు ఈ జీవిత ప్రయాణాలలో ఈ గమ్యం చేరుతామా లేదన్నది కూడా మనకు తెలియదు. మన ఆశ నెరవేరుతుంది అన్నది కూడా తెలియదు. మరి అటువంటి ప్రయాణాలలో మనం ఉన్నప్పుడు దేవుడి కృప మనకు తోడుంటుంది కదా. అటు కృప మనకు దేవుడు తోడై ఉండి ఆయన దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.